మీరు చూస్తుంది ఎస్పీ న్యూస్. కోరుకొండ మండలం జంబూపట్నం గ్రామంలో స్థానిక నాట్య గణపతి ఆలయానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేతు అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు నాట్య గణపతి ఆలయానికి 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. చోడవరం, జగ్గంపేట, రాజానగరం నియోజకవర్గాల ఆలయాల అభివృద్ధికి విరాళాలు అందిస్తున్నారు. నిన్న వచ్చేసాను అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ గారు మరి ఈ రోజున మాకు జంబూపట్నం గ్రామానికి నాచి గణపతి ఆలయానికి కళ్యాణ మండపానికి మరి ఈ రోజున కంకర, ఇటుక, ఇసుక, 300 సిమెంట్ బత్తాలు, రామ్కో సిమెంటు మరి ఈ రోజున ఇచ్చి ఉన్నారు. ఆయన 3,50,000 రూపాయలు నిధుల్ని మరి కంబాల శ్రీనివాస్ గారు జంబూపట్నానికి మేము కమిటీ సభ్యులు అందరూ వెళ్ళి అడగ్గా తక్షణం ఆయన ఇచ్చడం జరిగింది. ఈ రోజున మరి బుధవారం ఐరన్ వస్తుంది, లక్షవారం పని మొదలెడతాం ఆయన పేరు మీద. ఈ కళ్యాణ మండపం మరి ఎక్కడ ఆకుండా జరగాలనేసి మేము జంబూపట్నం గ్రామ ప్రజల తరఫున కంబాల శ్రీనివాస్ గారికి చెప్పుకుంటూ జై కంబాల, జై కంబాల, జై ఉండి మేమంతా సహకారం చేస్తామని, జంబూపట్నం ప్రజలు మేము సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయనకి ఎల్లవేళ్ళ మరి ఆ దేవుడు నాచి గణపతి మరి ఆయనకి ఉన్నంత స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ జంబూపట్నం ప్రజల తరఫున స్వాగతం చెప్తున్నాం. జై కంబాల. నాచి గణపతి కమిటీ తరఫున మేము కంబాల శ్రీనివాస్ గారి దగ్గరికి మేము ఇక్కడ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది. ఆ కళ్యాణ మండపానికి డొనేషన్ కొరకు కంబాల శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని సరే మేము వచ్చి చూస్తాం, అది ఏ స్థాయిలో కడుతున్నారో ఏంటని పరిశీలిస్తామని చెప్పి ఆయన రావడం జరిగింది. వచ్చి చూసాడు, అన్నీ చూసి చాలా బాగా కడుతున్నారో దీనికి పూర్తి సహకారం నేను అందిస్తానని ఆయన చెప్పడం జరిగింది. అలాగే చేయటం కూడా జరిగింది. మాకు ఆయన పూర్తి సహకారం మాకు అందించి కంబాల స్లాప్ లెవెల్ దాకా ఎంతకు వచ్చేదంతా నేను పెట్టుకుంటాను. అక్కడి నుంచి మళ్ళీ 1 బై టెప్ చూసుకుని మళ్ళీ 2 బై టెప్ మళ్ళీ వెళ్ళొచ్చు. అక్కడ వరకు పోయింది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ తర్వాత చూడొచ్చని మాకు పూర్తిగా భరోసా ఇవ్వడం జరిగిందండి. ఆయన ఆ భరోసాతో మేము వచ్చి ఇక్కడ ఈ పని మొదలెట్టడం జరిగిందండి. ఇక్కడ మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి ఆయన్ని స్వాగతంగా ఆహ్వానించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మొత్తమే పని మొదలెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఇవాళ మొన్న అయితే ఇటుక, సిమెంటు మొత్తం పంపిణీ చేశారండి. ఇవాళ సిమెంట్ వచ్చింది, రేపు పొద్దున్న బుధవారం నాడు ఐరన్ మొత్తం అన్నారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించి మాకు ఈ డొనేషన్ పరంగా మొత్తం మీద షాప్ లెవెల్ తీసుకెళ్ళి మమ్మల్ని ఆదుకున్న కంబాల శ్రీనివాస్ గారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే 3,50,000 ఎస్టిమేషన్ వేసుకున్నామండి మేము. అంటే ఇంకా దాటినా ఆయన పెడతానని మాకు మాట ఇచ్చాడు.